ప్రపంచం పొగమంచులో కరిగిపోతున్న ఒక ఉదయం. చిన్న నక్క మాత్రం ఒంటరిగా నిలబడింది. దాని చిన్న గుండెల్లో ధైర్యముందా లేక భయం ఎవ్వరికీ తెలియదు. కాని ఆ రోజు దాని జీవితమే మారబోతోంది. అకస్మాత్తుగా ఆకులపై పడి ఉన్న చిన్న పిట్ట ఊపిరి సగం మాత్రమే మిగిలి జీవం వేలాడుతూ. ఆ దృశ్యం నక్క కళ్లలో మొదటిసారి బాధను వెలిగించింది. అది తాను వెళ్ళిపోవమొగల ఎవరూ అడ్డుకులేదు. కాని ఎందుకో దాని అడుగులు ఆగిపోయాయి. చిన్న ముక్కుతో మృదువుగా తట్టి నేనున్నాను అని చెప్పినట్టయింది. పిట్ట శ్వాస బలహీనంగా, కళ్ళు అలసటతో మూసుకుపోతూ. ఆ నక్క మాత్రం చెవులు వంచి చల్లని నేలపైన ఆ చిన్న జీవానికి నీడగా నిలబడింది. జాగ్రత్తగా, ప్రేమతో తన చిన్న పళ్ల మధ్య పట్టుకుని అది పిట్టను తీసుకువెళ్ళింది. ఒక్కో అడుగు జీవం మూస్తోంది. అడవిలో గాలి మోగింది. కాని ఆ నక్క తన చిన్న లోకంలో ఒకే లక్ష్యంతో నడిచింది. నది పక్కన చిన్న గూడు, ఆకుల పరుపు, వర్షపు చినుకులు బయట ప్రపంచాన్ని తడిపినా లోపల మాత్రం తాపం. ఆ నక్క తన శరీరాన్ని వంపేసి పిట్టకు జీవమిచ్చింది. ప్రేమ మాటలతో కాదు, కర్తవ్యంతో మాట్లాడింది. సమయం గడిచింది. వెచ్చదనం బలమైంది. పిట్ట కళ్లలో జీవం తిరిగి మెరిసింది. రెక్కలు ఒళ్లంతా ఆశలా విరబూసుకున్నాయి. ఆ నక్క కళ్లలో గర్వం, నీకు ఎగరడం కోసం నేనున్నాను అని మౌనంగా చెప్పినట్టయింది. సూర్యాస్తమయపు నారింజ వెలుగు ఆకాశం నింపగా పిట్ట ఎగిరింది. పైకి, ఇంకా పైకి. నక్క మాత్రం రాయిమీద నిలబడి నిశ్శబ్దంగా చూసింది. ప్రేమ అనేది దగ్గర పెట్టుకోవడం కాదు, కావలసినప్పుడు విడిచిపెట్టడం కూడా.